హాయ్ అందరికి, ఎట్లున్నారు? వెల్కమ్ టు ద సిటీ అండ్ ఫోర్ ఛానల్. నేను ప్రభాకర్ చింతల. ఎప్పట్లానే ఇవాళ ఇంకొక మంచి వీడియో తోటి అయితే వచ్చిన. అయితే అందరికీ రెగ్యులర్గా చేసే ఒకటే రిక్వెస్ట్, ఛానల్ని అయితే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోస్ లైక్ చేయండి, అట్లాగే కామెంట్ కూడా చేయండి. మెయిన్గా ఈ వీడియో ఏంటంటే, ఇప్పుడు విజిట్ వీసా మీదనైతే దుబాయ్కి వస్తారు. జాబ్ పర్పస్ కానీ, ఫ్యామిలీతో కానీ, ఏదైనా అకేషన్కి దేనికోసం అన్నా దుబాయ్కి అయితే చాలా మంది వస్తున్నారు కదా. కొంచెం ఇప్పుడైతే రూల్స్ చాలా గట్టిగానే పెట్టారు విజిట్ వీసా మీద దుబాయ్కి వచ్చే వాళ్ళకు. ఆ విజిట్ వీసా మీద దుబాయ్కి వచ్చే వాళ్ళకి ఆ రూల్స్ ఏందనేది అయితే నేను ఈ వీడియోలో కొంచెం చెప్తాను అనుకుంటున్నా. కంప్లీట్గా వీడియోనైతే చూడండి, చాలా చిన్నగానే ఉంది వీడియో కూడా. మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని పాయింట్స్ అయితే దీంట్లో ఉన్నాయి. అట్లా అని చెప్పేసి వీడియో చేయకుండా డైరెక్ట్గా నేను వాయిస్ ఓవర్ ఇచ్చి అయితే వీడియో చేస్తున్నా. వీడియో వినండి లాస్ట్ వరకు అయితే. దుబాయ్కి వచ్చే వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది. ముందు ఆ రూల్స్ ఏందో కూడా చెప్తా. ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటుంది. విజిట్ వీసా మీద దుబాయ్కి వచ్చే వాళ్ళకైతే కొన్ని రిక్వైర్మెంట్స్ గట్టిగా పెట్టారు. అది దాంట్లో మెయిన్గా ఒకటి ఏంటంటే, విజిట్ వీసా అయితే ఇంతకు ముందు మనకి 90 days ఉంటుండే కదా. సో ఇప్పుడు 60 days అయింది. అది కూడా చాలా రోజులు అవుతుంది, చాలా మందికి తెలుసు. అండ్ నేను చాలా వీడియోస్లో కూడా నేను చెప్పిన విజిట్ వీసా 60 days అయిందని చెప్పి. ఇక్కడ మెయిన్ ఏంటంటే, ఫస్ట్ రిక్వైర్మెంట్ వచ్చి అయితే రిటర్న్ టికెట్ ఒరిజినల్ది ఉండాలి. సెకండ్ వచ్చేసి అయితే మినిమం 3000 dirhams ప్లస్ ఉండాలి మనం క్యాష్ క్యారీ చేయాలంటే. ఇంకా థర్డ్ ఏంటంటే అడ్రస్ డీటెయిల్స్, అకామిడేషన్ డీటెయిల్స్ కూడా సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఈ 3 రిక్వైర్మెంట్స్ అయితే కంపల్సరీ ఉండాలి. కొంచెం డీటెయిల్గా చెప్పాలంటే, ఇంతకుముందు మనము దుబాయ్కి వెళ్తున్నప్పుడు విజిట్ వీసా మీద ఓన్లీ 1 టికెటే, అంటే 1 వే టికెటే చెక్ చేస్తుండే. రిటర్న్ టికెట్ అయితే ఆల్మోస్ట్ ఇండియాలో చేయలేరు, నాకు దుబాయ్లో కూడా చేయలేరు నేను కోవిడ్ టైంలో వెళ్ళినప్పుడు. కాకపోతే ఇప్పుడు గట్టిగా చూస్తున్నారు, రిటర్న్ టికెట్ కూడా కన్ఫామ్గా ఉండాల్సిందేనంట. కాకపోతే నేను ఇక్కడ ఒకటి చెప్తా మీకు, ట్రావెల్ ఏజెన్సీకి అయితే మీరు వెళ్ళండి. రిటర్న్ టికెట్ గురించి డీటెయిల్గా వాళ్ళు చెప్తారు. ఎందుకంటే కొన్ని ఉన్నాయి, మరి అవి నేను వీడియోలో చెప్పొచ్చో చెప్పరో తెలియదు. మళ్ళీ చెప్పేందుకు తలనొప్పి చేసుకోవడం అని చెప్పి అయితే చెప్తున్నా. ఆ రిటర్న్ టికెట్ గురించి అయితే కొంచెం అంటే మనకి బెనిఫిట్ అయ్యేటట్టు అయితే ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు చేస్తారు. అదేందనేది ట్రావెల్ ఏజెన్సీలో తెలుసుకోండి మీరు దగ్గరలో ఉన్న దాంట్లో. ఇంకా సెకండ్ రిక్వైర్మెంట్ వచ్చేసి అయితే క్యాష్ కంపల్సరీ 3000 dirhams కంటే ఎక్కువనే మనం క్యాష్ క్యారీ చేయాలి. అదైతే అక్కడ చెక్ చేస్తున్నారంట. ఎందుకంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఎట్లా సర్వైవ్ అవుతామో, అక్కడికి వెళ్ళి విజిట్ వీసాలు కానీ ఏ వీసా కానీ ఎక్స్పైర్ అయిపోయాక కూడా చాలా మంది కంట్రీలో ఉంటున్నారని చెప్పేసి అయితే కంపల్సరీ మనం అక్కడ సర్వైవ్ అవ్వడానికి సరిపడంత డబ్బులు అయితే వీళ్ళకి చూపెట్టాలి. అది ఇండియన్ కరెన్సీలో చూపించవచ్చు, లేకపోతే దిరమ్స్లో ఎట్లనన్నా చూపించవచ్చు. క్రెడిట్ కార్డ్స్ ఉన్నా కూడా మనం చూపెట్టవచ్చు. ఇంకా మూడోది వచ్చేసి అయితే అకామిడేషన్ డీటెయిల్స్ కూడా సబ్మిట్ చేయాలంట. మీరు విజిట్ పర్పస్ మీద వెళ్తే మాత్రము హోటల్ బుకింగ్స్ ఉంటాయి కదా, ఆ హోటల్ బుకింగ్స్ కూడా జెన్యూన్ చూపించాలి అని అంటున్నారు. ఇంకోటి ఏంటంటే, మీరు ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తుంటే వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు దుబాయ్లో జాబ్ చేసే వాళ్ళకి ఎమిరేట్ సైడ్ ఉంటుంది కదా, ఆ ఎమిరేట్ సైడ్ డీటెయిల్స్, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్, ఇంకా వాళ్ళ అడ్రస్, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో, మనం ఎక్కడికి వెళ్తున్నామో అని అవన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి వస్తుందంట. సో ఈ 3 రూల్స్ అయితే కంపల్సరీ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఇవి రూల్స్ అనే బదులు కన్నా ఇవి మనకే బెనిఫిట్. ఎందుకంటే మనము 2 months కోసం 3 months కోసం వెళ్తాం కాబట్టి డబ్బులు అయితే మనకు సరిపడినన్ను ఉంటేనే ఆడ సర్వైవ్ అవుతాం, లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇంకోటి అడ్రస్ డీటెయిల్స్కి వస్తేనైతే కొంచెం జెన్యున్వి మనం సబ్మిట్ చేసినాం అనుకో, హోటల్ బుకింగ్స్ అయితే హోటల్ అడ్రస్ అవన్నీ, ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి వెళ్తుంటే వాళ్ళ డీటెయిల్స్ షేర్ చేస్తే సరిపోతుంది. ఈ రిటర్న్ టికెట్ గురించి అయితే నేను చెప్పిన, మీరు జెన్యున్గా మీరు ఏ సిటీలో ఉన్నారో అక్కడ మంచి ట్రావెల్ ఏజెన్సీలు ఏమన్నా ఉంటాయి కదా, అక్కడికి వాళ్ళని అడిగి వెళ్తే మాత్రం తెలుస్తుంది. నేను రీసెంట్గానే వీసా అప్లై చేసిన కాబట్టి ఈ రిక్వైర్మెంట్స్ అయితే అన్ని నేనైతే పెట్టేసుకున్నా. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు చాలా మంది వెళ్తారు కదా, కొంతమందికి చెక్ చేస్తారు, కొంతమందికి చెక్ చేయరు. అంటే వాళ్ళ టైమింగ్స్ని బట్టి మరి దేని బట్టి అయితే అట్లా అయిపోతుంది సడన్గా. అట్లా చెక్ చేస్తలేరని కొంతమంది చెప్పారు అనుకో, లైట్ తీసుకోవద్దు. ఎందుకంటే ఆడికి పోయిన తర్వాత ఎయిర్పోర్ట్లో ఏమన్నా కొంచెం కింద మీద అయినా కూడా టెన్షన్ మనకే అవుతుంది. కాబట్టి ఇవి ఆల్రెడీ మన దగ్గర ఉండాల్సినవి ఉంటాయి కూడా, కాకపోతే వాళ్ళకి సబ్మిట్ చేయాల్సింది ఉంటుంది అంతే. అండ్ ఇంతకుముందు 3 months విజిట్ వీసా కూడా ఉంటుండే, ఇప్పుడు అది 2 months అయిపోయింది కదా. అట్లా కొంచెం మనం ప్లాన్ చేసుకొని వెళ్తేనైతే బాగుంటుంది. ముందే ఇప్పుడు రూల్స్ కూడా కొంచెం గట్టిగా చేసారు కాబట్టి, గట్టిగా అంటే ఇవి ఆల్రెడీ ముందు నుంచి ఉన్నాయి, కాకపోతే ఇప్పుడు ఎక్కువ చెక్ చేస్తున్నారు అంతే తేడా. ఇంకా గట్టిగా అట్లానే ఏం లేదు. మీ వాళ్ళు ఎవరైనా దుబాయ్కి ఈ మధ్యలో వెళ్తున్నట్టయితే వీడియోనైతే వాళ్ళకి షేర్ చేయండి, ఖచ్చితంగా యూజ్ఫుల్గానే ఉంటుంది. కాబట్టి నేను ఏదో వీడియోలో చెప్పినా అనుకుంటున్నా, కాకపోతే మళ్ళీ నేను ఒకసారి చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే నేను రీసెంట్గా అప్లై చేసిన కాబట్టి మళ్ళీ షేర్ చేసుకుంటున్నా. మళ్ళీ చెప్పుడు మర్చిపోయినా, ఇవన్నీ కూడా ఎయిర్పోర్ట్లోనే చెక్ చేస్తారు. మళ్ళీ ట్రావెల్ ఏజెన్సీలో పెట్టుకున్నా అట్లా పెట్టుకున్నా అని కొంతమంది అనుకుంటారు కదా, లేదు, చేస్తే ఇండియా ఎయిర్పోర్ట్లో అండ్ దుబాయ్ ఎయిర్పోర్ట్లో చెక్ చేస్తారు ఈ డీటెయిల్స్ అన్నీ అంతే. నాకు తెలిసి నేను కొన్ని రోజులు అయితే మళ్ళీ పోతా కావచ్చు దుబాయ్కి. సో వెళ్ళేటప్పుడు అయితే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఏదైతే షేర్ చేసినో అక్కడ ఎట్లా మరి రియల్గా ఎట్లా ఎక్స్పీరియన్స్ అయినాను అనేది ఆ ఇన్ఫర్మేషన్ వీడియో కూడా టైం ఉంటే మాత్రం కంపల్సరీ షేర్ చేసుకుంటా. అండ్ లాస్ట్ టైం నేను దుబాయ్కి రావాలనుకునే వాళ్ళకి ఎక్స్పెండిచర్ చెప్పిన కదా, అది అప్పుడు నేను వెళ్ళినప్పుడు, మళ్ళీ ఇప్పుడు ఎట్లుందనేది కూడా దాని మీద కూడా ఒక వీడియోనైతే చేస్తానని అనుకుంటున్నా.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. అక్కడికి వెళ్ళి చాలామంది కొత్తగా వెళ్తున్న వాళ్ళే వెళ్తారు కదా, వాళ్ళు వెళ్ళాడు ఇబ్బంది పడే బదులు ముందే కొంచెం నాలెడ్జ్ తోటి వెళ్తే మాత్రము అక్కడ బెనిఫిట్స్ ఉంటాయి మనకి, అండ్ ఈజీగా కూడా అయిపోతుంది పని. చూసిరు కదా వీడియో నచ్చితేనైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మెయిన్గా షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. నెక్స్ట్ ఇంకొక మంచి ఇన్ఫర్మేషన్ తోటి అయితే నేను ఇంకో వీడియో అప్లోడ్ చేస్తా చాలా తొందరలోనే. సో థ్యాంక్ యూ అందరికీ.